ఈరోజు మా ఇంటికాడ ఎవ్వరు లేరు. ఇంకా వంటేం వండుకోవాలబ్బా అని పొద్దుగాల నుంచి మధ్యాహ్నం దాకా బాగా ఆలోచించి, ఇంత చికెన్ కూర, ఇంత అన్నం వండుకుందామని ఫిక్స్ అయినా. ఫస్ట్ అయితే ఇన్ని బియ్యం తీసుకొని, బియ్యం కడిగి పొయ్యి మీద అయితే పెట్టినా. ఇంకా చికెన్ కూడా కడుక్కొని ఒక గిన్నెలో తీసి అయితే పెట్టుకున్నా. తర్వాత జీడిపప్పు, బాదం, ఎల్లిపాయలు, పచ్చికాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. తర్వాత దాని మీద ఇంత పెరుగు కూడా వేసుకొని ఇవన్నీ మిక్సీకి అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంక ఈ గ్యాప్ లా అన్నం అయితే తయారైంది. ఇప్పుడు ఒక బేషన్ తట్ట వేసుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక నిమ్మకాయ అయితే వండుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఇంత చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నూనె పోసుకొని మళ్ళీసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లో ఇంత నూనె పోసి ఒట్టికాయలు, పచ్చికాయలు, కరివేపాకు, మసాలా దినుసులు అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇంతకు ముందు కలిపి పెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో వేసి మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇంక ఈ చికెన్ కూర మంచిగా అవుతుందో లేదో నాకు తెలియదు కానీ మా ఇల్లునైతే పెంట పెంట చేసిన. అయితే ఇంతకు ముందు నూనె పోస్తుంటే కొంచెం బండ మీద పడ్డది. దాన్ని అట్లే తుడిస్తే దేశమల్ల మొత్తం నూనె మనకు అవుతుందని దాని మీద ఇంత పిండి పోసి తుడిచిన. ఇప్పుడు మంచిగా పోయింది. ఇంకా కూర మంచిగా ఉడికిందా లేదని 2-3 సార్లు పోయి మూత తీసి జాన్కోసారి గెలికి చూసినాక 4వ సారి అయితే కూర మంచిగా ఉడికింది. ఇంత కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసిన. ఇంకా 2 గంటలు బాగా ఇంట్లో ఉంబరానికి చెమటలతో యుద్ధం చేసినాక అన్నం కూర వండడం అయితే అయిపోయింది. తర్వాత ఒక తల వేసుకొని దాంట్లో ఇంత కూర వేసుకొని 2 చపాతీలు పెట్టుకొని తినకం అయితే స్టార్ట్ చేసిన. అబ్బాబాబాబా, కూర చేసుక ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసినానో గానీ కూర మాత్రం ఏకదమ్ అయింది. చపాతీ ఎంపుకొని అందుట్లో ఆ కూర పెట్టుకొని తింటుంటే ఏమన్నుంది అసలు. తర్వాత ఇంత అన్నం పెట్టుకొచ్చుకొని అన్నంలో కలుపుకొని తిన్నా. అన్నంలో కూడా సూపర్ ఉంది చికెన్ కూర. ఇంకా తల్లెక తిని సల్లగా కూర్చున్నా.